పరిశుద్ధ గ్రంథంలో సామెతలు 16:18 వచ్చును. గర్వం అన్ని విషయాల లాస్. చూసారా, చాలా మంది గర్వపడుతూ ఉంటారు. నేను ఎకరం పొలం తెచ్చా, మీ నాన్న ఇచ్చినని భర్త మీద పోట్లాడుతూ ఇదొక గర్వం. కాబట్టి గర్విష్ఠుడా నేను నీకు విరోధనై ఉన్నాను అంటాడు. చూసారా, కాబట్టి నేను చాలా మంది భక్తి ముసుగులో గర్వం. నేను 4 రోజులు ఉపాసం ఉంటా, 6 నెలలు ఉపాసం ఉంటా, ప్రార్థన చేస్తా, కన్నీరు గారుస్తానని ఇదొక గర్వం. నేనే వాక్యం బాగా చెబుతానని అదొక గర్వం. కాబట్టి గర్వం అనేది చాలా రకాలుగా ఉంటుంది. నేనే అందంగా ఉండాలని ఒక గర్వం. కాబట్టి రకరకాల గర్వాలు లోకంలో ఉన్నాయి. కాబట్టి దేవుడా తగ్గించుకున్నవారు హెచ్చించుకున్నవారు తగ్గింపబడినని యేసుప్రభువు వారు చెప్తే వీళ్ళు ఏమి రకంగా గర్వపడుతున్నారంటే మామూలుగా గర్వపడుతున్నారు. చూసారా, పెదాలకి లిప్టిక్ వేయటం, రంగులు వేసుకోవటం, జల్లీరు పోసుకోవటం, వాక్యం చెప్పటం, నేనే అందంగా ఉండాలని గర్వంగా మాట్లాడుతూ ఉంటారు. చూసారా, కాబట్టి గర్వించినందుకు పరలోకం నుండి దేవదూతల లూసిఫర్ని దేవుడు నెట్టేశారు. కాబట్టి దేవుని సింహాసనం మీద పైగా నా సింహాసనాన్ని వేసుకుంటానని గర్వించి లాస్ అయిపోయారు. చూసారా, కాబట్టి గర్వం అనేది మంచిది కాదు. గర్వం అనేది ఎవరికి మంచిది కాదు. చూసారా, అందుకని చాలామంది గర్వపడి లాస్ అయ్యారు, గర్వపడి నష్టపోయారు. గర్విష్ఠుడా నేను నీ విరోధనని దేవుడు చెబుతా ఉన్నారు. చూసారా, అందుకనే గర్వం అనేది చాలామందికి లాస్. పాటలు పాడతానని ఒక గర్వం, వాద్యాలు పాడతానని గర్వం, కానుకలు ఇస్తానని ఒక గర్వం, 10వ భాగాలను నేను ఇచ్చినట్టు ఊరిరని అదొక గర్వం. రకరకాలైన గర్వం మనిషిని ఆగం చేస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మీరందరూ గర్వాన్ని తగ్గించుకోండి, లోబడండి, తల్లిదండ్రులను ప్రేమించండి, అత్తమామను గౌరవించండి, భర్తకు లోబడండి, భర్త పట్ల ఇదైతే భర్త పట్ల భయం కలిగి ఉండండి, అన్ని విషయాల్లో దేవునికి లోబడండి. గర్వం అనేది మంచిది కాదు. నాకు ఉద్యోగం ఉందని, చదువు ఉందని, బీటెక్ చదివానని, లేకపోతే నేను ఆఫీసర్ని, లేకపోతే మాకు టాటర్లు ఉంది, మాకు కారు ఉంది, మాకు బైక్ ఉంది అని చెప్పి చాలామంది గర్వపడుతూ ఉంటారు. నాకు తాడుంది, నీకుందా అని భేదోళ్ళని యాతలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ గర్వం అనేది మంచిది కాదు. కాబట్టి గర్వం అన్ని రకాల లాస్. అందుకనే గర్విష్ఠుడా నేను నీకు విరోధనై ఉన్నానని దినం వస్తుంది, నిన్ను శిక్షించు కాలం వచ్చుతుంది. దేవుడు అంటాడు, మీరు మీ గర్వాన్ని బట్టి నేను సాటును వేడుస్తున్నాను అంటాడు. చూసారు, చాలామంది దేవుడు ఉంటే నా ముందుకు రామను, బియ్యం బస్తాలు వేయమను, అన్నం పెట్టమను అంటూ ఉంటారు. దేవుడిని ప్రశ్నిస్తూ ఉంటారు చాలామంది. కాబట్టి అలాంటి గర్వం మనిషికి ఉండకూడదు. ఉంటే పడిపోతాం, లాస్ అయిపోతాం. దేవుడు కొద్ది